తలకిందులుగా ఉండి తపస్సు చేసే మహాశివుణ్ణి మీరు ఎప్పుడైనా చూసారా? లేదా ఈ విషయం గురించి విన్నారా? అయితే ఈ విషయం మీకోసమే. ముందుగా మా వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఆంధ్రప్రదేశ్ పశ్చిమ గోదావరి జిల్లా యనమదుర్రు గ్రామంలో శ్రీ శక్తీశ్వర స్వామి దేవాలయం ఉంది. ఈ ఆలయంలో శివుడు తలక్రిందులుగా ఉండడం విశేషం. ఇది పంచారామ క్షేత్రమైన భీమవరంకు కేవలం 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి శివుని విగ్రహం ఎక్కడా లేదు. ఈ ఆలయంలో శివుని విగ్రహాన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. స్వామివారి జటాజూటం నేలను తాకుతుంది. దీంతో విగ్రహం ముఖం, ఆ పైన కంఠం, వరుసగా ఉదరం, పై భాగంలో పాదాలు స్పష్టంగా కనిపిస్తాయి. స్వామివారి తల భాగం భూమిని తాకుతూ ఉంటుంది. పాదాలు ఆకాశం వైపు ఉంటాయి. అంతేకాదండి, శివుని విగ్రహం పక్కనే 3 నెలల పసికందును ఒడిలో పెట్టుకొని అమ్మవారు ఉంటారు. అంటే యోగ నిద్రలో ఉన్న స్వామి వారికి భంగం కలగకుండా పసికందుతో అమ్మవారు కాపలాగా ఉన్నారని అక్కడ పురోహితులు చెప్తున్నారు. ఈ పుణ్యక్షేత్రంలో మహిమగల శక్తి గుండంలో స్నానం చేసి శక్తీశ్వర స్వామిని దర్శించుకుంటే అకాల మరణ భయం, దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని భక్తులు విశ్వసిస్తారు. ఎంతో వైవిధ్యంగా ఉండే ఇలాంటి దేవాలయాల్ని తప్పక దర్శించాలని అనిపిస్తుంది కదూ. మరిక ఆలస్యం దేనికి? ఈ ఆలయాన్ని దర్శించి శివుని కృపా కటాక్షాలకి పాత్రలవ్వండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సూపర్ కంటెంట్ మీకు కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి.